శివాయ గురవే నమ. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఒక మంచి విషయం గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది నాకు ఫోన్ చేసే విషయాలు వచ్చేసి ఏం చేస్తామంటే, సార్ మేము ఇల్లు బాగా కట్టుకున్నాము, సంపాదన బాగానే ఉంది, కానీ ఇంట్లో పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదు. అలాగే ఏది జాబ్లు ఇలా ఏవి కూడా రావట్లేదు. చదువుకున్నారు కానీ ఖాళీగా ఉంటున్నారు. అసలు పిల్లలు అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి అని చాలామంది అడుగుతా ఉంటారండి నన్ను. ఇది మనము దీని గురించి చాలా లోతుగా ఆలోచిస్తే పిల్లలు పెళ్ళిళ్ళు కాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒక వాస్తు దోషమే కాదు, అది మన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కూడా కొన్ని ఉంటాయి, కానీ అవి నేను ఇక్కడ చెప్పకూడదు. కానీ వాస్తు దోషాలు ఏముంటాయనేది మాత్రం నేను కొన్ని మీకు చెప్తానండి. ఒకవేళ పెళ్ళిళ్ళు కాకపోయినా, పిల్లలు ఏది జాబ్‌లో సెటిల్ కాకపోయినా, ఓన్లీ వాస్తు వల్లనే కాదు, ఇదొక్కటి గమనించండి. కానీ మనము ఓన్లీ ఆ వాస్తు వల్లనే ఇది జరగట్లేదు అనుకోవడానికైతే కాదండి. ఖచ్చితంగా వేరే సమస్యలు కూడా ఏవైనా ఉంటాయి. వేరే ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటాయి. అవి కూడా ఒకసారి మీరు తెలుసుకోండి ఏమనేది. తర్వాత మనం వాస్తు విషయాల్లో దోషాలు ఎక్కడెక్కడ వస్తాయంటే, మనకు పిల్లలు పెళ్ళిళ్ళు కావట్లేదంటే ఒక్కసారి మన ఇంట్లో కానీ, లేదా మన ఇంటి బయట ప్రహరీ కాంపౌండ్ లోపల కానీ, లేదా పరిసరాల్లో కానీ ఎక్కడైనా సరే ఆగ్నేయ లోపాలు కానీ, అలాగే ఈశాన్య లోపాలు కానీ ఏవైనా ఉన్నాయనేది ఒకసారి మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. మీకు మీరే కూడా అది తెలుసుకోవచ్చు. ఎలా అనేది చెప్తాను. ఒకవేళ మన ఆగ్నేయ దిశలో, తూర్పు ఆగ్నేయ దిశలో ఏవైనా వీధిపోట్లు ఉండడము, లేదా ఇంటి కానించి బాత్రూములు కట్టడం, లేదా మెట్లు వేసుకోవడం, ఏదో ఒక విధంగా ఆగ్నేయాన్ని దోషపరచుకోవడం, అక్కడ ఏదైనా సెప్టిక్ ట్యాంక్ పెట్టడం, ఇంకా కొన్ని విషయాలు ఎక్కువగా ఇలా ఆగ్నేయంలో లోపాలు ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే పెళ్ళిళ్ళు కాకపోవడం, ఒకవేళ పెళ్ళిళ్ళు అయినా అమ్మాయి అక్కడ సుఖంగా ఉండలేకపోవడం, తిరిగి మరీ పుట్టినింటికే రావడం, కొన్ని గొడవల దాకా దారి తీయడం, ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. విడాకుల వరకు కూడా వెళ్ళిన ఉన్నాయి. కాబట్టి ఈ ఆగ్నేయ దోషాలకు మరి ఒక దోషం ఏదైనా, అంటే వాయువ్యంలో ఏవైనా దోషాలు ఉన్నప్పుడు కానీ, లేదా ఈశాన్యంలో ఏమైనా దోషాలు ఉన్నప్పుడు ఇది ఇంకా మరింత బలం అవుతుందండి. అప్పుడు ఇంట్లో మగపిల్లలకు కానీ, ఆడపిల్లలకు కానీ పెళ్ళిళ్ళు జరగాలంటే ఈ ఈశాన్యంలో కానీ, అలాగే ఈ ఆగ్నేయంలో కానీ ఏవైనా ఖచ్చితంగా వాస్తు దోషాలు ఉంటే ఇలా జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఇదొక్కటి గమనించండి ఒకసారి మీరు. ఒకవేళ మీకు తెలియకపోయినా, మీకు ఎవరైనా దగ్గరలో తెలిసిన వాస్తు పండితులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకసారి ఇంటికి పిలిపించుకొని చూపించండి ఎందుకు ఇలా జరుగుతోందని. ఎందుకంటే కొన్ని ఆ స్థలంలోకి వచ్చి పరిశీలిస్తే కానీ మనకు తెలియట్లేదు. ఎందుకంటే కొన్ని చోట్ల ఆగ్నేయంలో పూర్తిగా ఇంటికి ఆగ్నేయం అంటే ప్రహారీకి ఆగ్నేయంలో డౌన్ లో బాత్రూమ్ అండ్ లెట్రిన్ పెట్టడం, అలాగే దాని కింద ఒక సెప్టిక్ ట్యాంక్ పెట్టడం ఎక్కువగా నేను గమనించిన దాంట్లో ఇలా జరుగుతూ ఉంటుంది. లేదా ఈశాన్యం హైట్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఈశాన్యంలోంచి నీళ్లు ఆగ్నేయం, అంటే ఈశాన్యంలో నీళ్లు పోవడానికి అవకాశం ఉన్నా కానీ అవన్నీ ఆగ్నేయం వైపు రావడం, ఇలా కొన్ని, అవి చెప్పాలంటే చాలా అవుతుంది, లెంత్ అవుతుంది వీడియో, కానీ కొన్ని కొన్ని మాత్రమే నేను చెప్తా ఉన్నాను మీకు. ఇలా ఏవైనా దోషాలు ఉన్నాయో ఒకసారి మీరు పరిశీలించుకోండి. ఖచ్చితంగా వాస్తు దోషాలు అయితే మాత్రం మనము ఖచ్చితంగా దానికి తగిన పరిష్కారం చేసుకుంటే ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి. అలా కాకుండా వాస్తు బాగుండి కూడా వాళ్ళ పెళ్లిళ్ళు జరగట్లేదు అంటే మాత్రం వాళ్ళ జాతకాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. అంటే జాతక లోపాలు ఏవైనా ఉన్నా, లేదా ఇంకా ఇతరత్ర పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా ఇలా పెళ్లిళ్ళు డిలే కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇదొకటి గమనించండి. ఈ పెళ్లిళ్ళ గురించి మాత్రం మీరు కొంచెం బాగా ఆలోచించి మాత్రం నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ సో